హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడే. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు భరోసా డబ్బులు అకౌంట్లో అయితే సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎవరెవరికి ఇచ్చారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ కంటే ముందే యాసంగి పైసలు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. గత ప్రభుత్వంలో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అయితే అందించేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 6,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు అనమాట. సో ఈ లెక్కన చూసుకున్నట్లయితే గతం కంటే ఎక్కువ ఇచ్చారని చెప్పేసి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 విడతల్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం కొంతమందికి మాత్రమే అయితే డబ్బులు అయితే దాదాపు 6,000 రూపాయలు అయితే అకౌంట్లో అయితే జమ చేస్తూ ఉన్నారు కదా. తాజాగా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అన్నమాట. రైతులకు బంపర్ ఆఫర్ అన్నమాట. ఎందుకంటే అకౌంట్ లోకి నేరుగా 30,000 రూపాయలు సర్కారు సూపర్ స్కీమ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు శుభార్త అయితే చెప్పిందనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 2030-31 వరకు పొడిగించడం జరిగింది. ఇటీవల కాలంలో దాదాపు ఈ మేరకు ఏం చేస్తారంటే 3.15 లక్షల కోట్ల నిధులు కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే దేశంలో కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల పాలిట వరంగా మారిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మరో 5 ఏళ్ళు అంటే దాదాపుగా పొడిగించిన విషయం ఇక విధాతమే. ఇక ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన సంచలన నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. దీంతో పాటు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో వెల్లడించడం జరిగింది. కీలకంగా PMSSY వంటి కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ భారీగా నిధులు కేటాయించింది. పిఎం కిసాన్ లబ్ధిదారులు అర్హత ఉన్న రైతులు ఇప్పుడు 24వ విడత డబ్బుల కోసం ఎదురు చూడడం జరుగుతుంది. ఈ సమయంలో కేంద్ర ఈ పథకానికి 5 ఏళ్లు పొడిగించడం రైతులకు పెద్ద ఊరటన కలిగించిందనమాట. అదేవిధంగా ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు 24వ విడత అనేది ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అడుగుతున్న రైతాంగానికి ఇక అక్టోబర్ నెలలోనే రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి అంచనా అన్నమాట. సో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 23వ విడత సంబంధించి 4.47 లక్షల కోట్లు నేరుగా నగదు బదిలీ DBT ద్వారా రైతుల ఖాతాల్లో పంపడం జరిగిందనమాట. చివరిగా వచ్చిన 23వ విడత దేశవ్యాప్తంగా 9.49 కోట్ల పైగా రైతుల లబ్ధి అయితే పొందుతున్నారని చెప్తున్నారు. 24వ విడత మరింత ఎక్కువ మంది రైతుల లబ్ధి పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇక ఈ పిఎం కిసాన్ అనేది అందించడం అయితే జరుగుతుంది కదా. సో ఇక అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి దాంతోపాటు పిఎం సూర్య సరో యోజన సంబంధించి 5,070 కోట్ల రూపాయలు కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేసింది. ఖేలో ఇండియా నేషనల్ స్పోర్ట్ ఫెడరేషన్ స్కీమ్ కోసం 36,441 కోట్లు కేటాయించిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సముద్ర మంథన్ కార్యక్రమం విధంగా కూడా 84,000 కోట్లు ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఖరీఫ్ సీజన్ సంబంధించి 2026 సీజన్ లో భాగంగా సూపర్ ఎల్నినో ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగంపై తీవ్రంగా చూపుతుంది కాబట్టి సో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఇక కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రధాన జలాశయాలు కూడా అడుగంటిపోయాయి కదా. అయితే ఇందులో భాగంగానే నిజంగా మరో అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో వర్షాలు కూడా పడతాయని చెప్తున్నారు. ఇప్పటికే జలాశయాలు కొన్ని నిండాయని చెప్పేసి. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, అదేవిధంగా 24 గంటల ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సబ్సిడీ వంటి పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుందని మరోసారి తెలిపారు. ప్రతి రైతు ఈ పథకాలకు సద్వినియోగం చేసుకోవాలని సూచించడం జరిగింది. నకిలీ విత్తనాలు,
పురుగుల మందులు కొనుగోలు సంబంధించినటువంటి విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇందులో వచ్చేసి భూ రికార్డులు, సబ్సిడీ మంజూరులో జాప్యం వంటి సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఇందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు అనేది దాదాపుగా అందజేసి రికార్డు స్థాయిలో ఉన్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఏం చెప్తున్నారు ఏంటంటే ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అనమాట. ఈ జిల్లాలకు పిడుగులు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నట్లు హెచ్చరిక జారీ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడెక్కడ వర్షాలు పడబోతున్నాయి ఏంటనేది కూడా ఇచ్చారనమాట. హైదరాబాదు దాదాపు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాద్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట అదేవిధంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. ఈ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారనమాట. గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మరో గుడ్ న్యూస్ ఇచ్చారు. ఎందుకంటే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబురు అందించారు. 2026 ఖరీఫ్ సీజన్ సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY కింద పంటలు బీమా చెల్లించే చివరి తేదీ ఈ నెల ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, అకాల వర్షాల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక తక్షణమే కల్పించేందుకు గాను ఇక అంతకుముందుకు నిర్ణయించిన తుది గడువు దగ్గర పడుతూ రాష్ట్ర మీసేవ కేంద్రాలు, కామన్ CS సెంటర్లో, గ్రామ వార్డు సచివాలయం వద్ద కూడా రైతులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ఒకేసారి వేలాది మంది పోర్టల్కు రావడంతో సాంకేతిక లోపాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. దీంతో చాలా మంది అర్హులైనటువంటి రైతులు నమోదు చేసుకోలేకపోతున్నారని పరిస్థితిని గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ఇక వెంటనే స్పందించారన్నమాట. సో ఆగస్టు 15 వరకు అయితే పొడిగించే ప్రయత్నం చేశారు. బ్యాంకులో రుణాలు పొందిన వారు ఎంతమంది ఉన్నారు, దీనికి అప్లై చేసుకున్నారా లేదా అని చెప్పేసి కూడా ఇందులో భాగంగానే ఈ బీమా అనేది వరికి, పత్తికి, మిరప, ఉల్లి, పసుపు వర్తిస్తుంది. అలాగే జొన్న, రాగి, సజ్జ, కొర్ర, మొక్కజొన్న, వేరుశనగ, మినుములు, పెసరు, నువ్వులు, ఆముదాలు వీటన్నిటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక గతంలో సర్వర్ల సమస్య వల్ల మళ్ళీ పునరావృతం కాకుండా రైతులకు చివరి రోజు వరకు వేచి చూడకుండా వెంటనే తమ దరఖాస్తులను ఆగస్టు 15లో పూర్తిగా వ్యవసాయాధికారులు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం నమోదుకు ఇప్పటికే గడువు అనేది ముగిసింది కాబట్టి సో మరోసారి ముఖ్యంగా ఈ పంటలకు సంబంధించి నష్టపరిహారం కింద అయితే అమౌంట్ అనేది ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే అందజేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా త్వరలో ఏదైనా సంభవాలు జరిగిన ప్రకృతి విపత్తులు ఉన్నా కూడా ఇది అప్లై చేసుకుంటే మనకు అప్పుడు వర్తించడం అయితే జరుగుతుంది అనమాట.